ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు నేను క్షీరసాగరంలో ఒక రూపంతో పాల సముద్రంలో ఉన్న ఆదిశేషుడి పానుపు మీద నిద్రపోతాను. మళ్ళీ కార్తీక శుక్ల ఏకాదశి వరకు నిద్రపోయి ద్వాదశి నాడు లేస్తాను. ఈ 4 నెలలు ఈ రెండవ రూపంతో నీ పాతాళలోకంలో నీ సన్నిధిలో ఉండి నీ పూజలు స్వీకరిస్తాను. ప్రజలు శ్రీహరి రక్షించు అనగానే నిద్రపోతున్న వైకుంఠ రూపంలో నుంచి కాక మెలకువగా ఉన్న ఈ పాతాళలోకం నుంచి వెళ్లి వాళ్ళను రక్షిస్తాను. తద్వారా ప్రజలందరూ ఈ వచ్చే విష్ణువు పాతాళ విష్ణువు, వైకుంఠ విష్ణువు కాదు, పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర పూజలు అందుకుంటూ కూడా మనల్ని రక్షించడానికి వచ్చాడు అని వాళ్ళు నిరంతరం నిన్ను నీ లోకాన్ని తలుచుకుంటారు. నిన్ను తలుచుకున్నంత కాలం ప్రజలు నీ పుణ్యం అఖండంగా పెరిగిపోతుంది. ఈ పుణ్య ప్రభావంతో నువ్వు రాబోయే కాలంలో ఇంద్రుడిగా పుడతావు. అప్పుడు సూర్యుడి యొక్క కుమారుడు సావర్ణి మనువు అవుతాడు. సూర్య సావర్ణి మనువు కాలంలో నువ్వు ఇంద్రుడివి అవుతావు. ఆ ఇంద్ర పదవి తీసుకున్న తరువాత కాలంలో నా దగ్గరకు వచ్చేస్తావని వరం ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. అంటే ఈ 4 నెలలు చాతుర్మాస కాలంలో మనం చేసే పూజలు పాతాళ విష్ణుమూర్తి స్వీకరిస్తాడు. బ్రహ్మఖండంలో పద్మపురాణంలో ఉంటుంది. కాబట్టి ఇది అంతా ప్రామాణికం. శ్రీహరి పాతాళలోకంలో కొలువయ్యాడు. తన రెండవ మూర్తితో వైకుంఠానికి వెళ్లి నిద్రపోయాడు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు అలా బలిచక్రవర్తి కోరిక మీద పాల సముద్రానికి వెళ్లి అక్కడ క్షీరసాగరంలో ఉన్న ఆదిశేషుని యొక్క తల్పం మీద నిద్రపోవడం వల్ల శయనేకాదశి అన్నారు ఈ ఏకాదశిని. ఈ విధంగా మహానుభావుడు భగవంతుడు ఇటు పాతాళాన్ని అనుగ్రహించి వైకుంఠాన్ని అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప కథ. విష్ణుమూర్తి వైకుంఠంలో తన దివ్యలోకంలో నిద్రపోయి అధోలోకాల్లో మెలకువగా ఉండడం వల్లే ఇది తక్కిన ఏకాదశులను కంటే గొప్ప ఏకాదశి. ఎందుకంటే అక్కడ ఎక్కడో ఉండి మనల్ని రక్షించడం కాకుండా మన కోసం దిగి వచ్చాడు విష్ణువు. దిగి రావడంలో కూడా భూలోకానికి కాదు, మరి భూమి కన్నా అట్టడుగున ఉన్న అధోలోకానికి వెళ్ళాడు. అందుకే సకల పాపములు కూడా సమసిపోయి అనతి కాలంలోనే వైకుంఠ పదము అన్నారు. ప్రజల కోసం అట్టడుగు లోకానికి దిగి వచ్చిన వాడిని, అట్టడుగు మనుషుల కోసం వచ్చిన వాడిని నేను.